నుండి తయారైన ఈమె శరీరము తిరిగి మట్టిగా అప్పగించున్నాము. మృతుల్లో సజీవుడై సమాధుల నుండి లేచిన వారిలో మొట్టమొదటివాడు ప్రథముడు యేసుక్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహోన్నత శరీరంలో పోలినట్లు చేయదురు. అందువలన ఈ సోదరి అనగా నారాయణమ్మను ప్రభువునికి అప్పగించున్నాము. రక్షకుడు ఈమెకు తన శాంతి అందు భాగమొసంగి అంచె దినమున ఈమె శరీరం సజీవంగా లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించను మరణం చవిచూడని పలికిన మన నాదుడైన యేసుక్రీస్తు మన సోదరు నిమిత్తము వేడుకుందాము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కాచితిరి. ఈ శోక సమయంలో మీ కన్నీటిని కూడా తీర్చివేయమని వేడుకొంచున్నాం అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవముని చిత్రి. మా సోదరి అనగా నారాయణమ్మకు కూడా నిత్య జీవం ప్రసాదించి వేడుకొంచున్నాం అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, జ్ఞానస్థానం ముందు ఈ సోదరి అనగా నారాయణమ్మకు పరిపూర్ణ శుద్ధి నొంది రక్షణ దాకి తైలముతో అభ్యంగం నొందును. ఈమె మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగం ప్రసాదం వేడుకొనిచున్నాం అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మా సోదరి అనగా నారాయణమ్మ దివ్య శరీర రక్తములు పవిత్ర విందులో పోషణం చెందును. ఈమెకు మీ స్వర్గరాజ్య విందులో భాగం ప్రసాదం వేడుకొంచున్నాం అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మా సోదరి మరణముతో మేమందరం కూడా దుఃఖంతో నిండి ఉన్నాము. విశ్వాసం వలన ఓరడ్నుంది నిత్య జీవమునందు నమ్మకం పెంపొంది వేడుకొనిచ్చిన అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. అందరూ కూడా పరలోక చెప్పుకుంది కాక. మీ నామం పూజమును కాక, మీ రాజ్యం వచ్చింది కాక. నానాటికి కావలసిన మాయన్న మాకు అన్నిటికి ఇవ్వండి. మా వారి మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని ప్రవేశం రక్షించండి. ఆమె. ఓ సర్వేశ్వర, మరణించిన మీ సేవకురాలు అనగా నారాయణమ్మపై కనికరం చూపండి. ఈమె మీ చిత్తము నెరవేర్చి ఆశ కలిగి ఉండను. ఈమె చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపుడు. ఈమె క్రైస్తవ విశ్వాసం ద్వారా మీ భక్తుల బృందంతో ఏకమై ఉండను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణించే మీ దూతల బృందగాన సాంగత్యమును అనుగ్రహింపుడు. మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వేశ్వర, ఈమెకు నిత్య ఆత్మశాంతిని ప్రసాదింపుడు. అందరూ మీ దివ్య వెలుగు ఈమె యందు సదా ప్రకాశించును గాక. ఆమేన్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవుడా వందనం, ఆత్మదేవుడా స్తోత్రం. ప్రియక దేవుడా వందనం. వాక్యం చదువుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానము జీవము. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు గల ప్రభువా, ప్రేమమయుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీ నామానికి వేలాది వందనాలు తండ్రి. వేలా స్తోత్రం ప్రభా. ఇవరణ ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న తండ్రి. జీవం ఉంటుండగా అనగా బ్రతికి ఉంటుండగా ఎవరైతే మేము నమ్ముతారో, ఎవరైతే మీ వాక్య ప్రకారంగా చిత్తాశ్రయం నమ్ముతారో, వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి, అది నిజమని మేము నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం ప్రభా. అలాగనైనా లోకంలో ప్రతి దానికి కూడా ఒక సమయం ఉందని మీరు మాతో కీర్తన మరి ఉపదేశ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. ఇవాళ మరణించడానికి ఒక సమయము, మరి జన్మించడానికి ఒక సమయము, నవ్వుడికి ఒక సమయము, ఏడ్చడానికి ఒక సమయము, సంతోషపడకు ఒక సమయము, దుఃఖపడకు ఒక సమయము, ప్రతి దానికి కూడా ఒక సమయం తండ్రి. ఇవాళ ఈరోజు మరి ఉదయకాల సమయంలో నీ బిడ్డ మరి నారాయణముడు ప్రభా మీరు పిలుచుకున్నావు తండ్రి. వందనా ప్రభా, స్తోత్రమ్యా. మరి ఇవనన్నా ఈ బిడ్డ ఈ లోకంలో జీవించినప్పుడు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ చేసి ఉన్నట్లయితే ఆ తప్పిదాల నుండి క్షమించమని మన్నించమని సంఘం అంతా కూడా కలిసి ఈమె కోసం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభా, ఈమెకు మీ రాజ్యంలో చోటు దయచండి ప్రభా. ఈమె ఆత్మకు నిత్య విశ్రాంతి దయచండి ప్రభా. మీ దీవెనలో మీ ఆశీర్వాదం దయచండి ప్రభా, ధైర్యం దయచండి ప్రభా. ఎవరైనా పుట్టిన బిడ్డ మట్టికే సమర్పిస్తున్నాం తండ్రి. కాబట్టి ఈమెను మీ రాజ్యంలో చేర్చుకోమని, మీ పాపాలు క్షమించమని, ఆ ప్రార్థన అడిగి కోరికలన్నీ కూడా మీ చెత్త మీద నెరవేర్చమని ఈ సమయంలో చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. గుర్తు పితా పుత్ర పవిత్ర ఆత్మ. చెప్తున్నాను